ఈ రోజులలో జనాలు ఎలా ఉన్నారంటే అవసరం ఉన్నప్పుడు అంతా మనమే అంటారు, అవసరం తిరిగిపోయినాక నువ్వెంత అంటారనమాట. ఇలాంటి మనుషుల మధ్యలో ఉంటున్నాం, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా. ఇక్కడైతే మనం పూలదండ రెడీ చేసినాం. దేనికోసము, ఎందుకు, ఏమిటి అనేది అయితే నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఓకేనా. బంతి పూలదండ అయితే రెడీ చేసినాం. ఇంకొక సైడ్ అయితే మా ఇంటి ముందు అయితే భజన నేర్చుకుంటారు చూడండి. ఇంకా చాలామంది ఊరు, మీకైతే కొంతమందినే చూపిస్తున్నా. రేపైతే ఫుల్ వీడియో పెడతాను, ఒకసారి మిస్ కాకుండా చూసేయండి. ఓకేనా. ఈ 2 days 3 days అయినట్టుంది స్టార్ట్ చేయబట్టి నేర్పియడం అయితే. ఇంకా అందరూ అయితే నేర్చుకుంటారు. దగ్గర దగ్గర 20 మంది దాకా ఉన్నట్టు భజన అయితే నేర్చుకుంటారు. మీ ఊర్లో కూడా నేర్చుకుంటారా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజైతే మార్నింగు అక్క వాళ్ళదైతే గృహప్రవేశం అయింది, అన్నయ్య వాళ్ళది కూడా. ఈ గృహప్రవేశానికి అయితే వెళ్ళినాం. ఇక్కడ అయితే సారా పోసిరు అనమాట. మా సైడ్ అయితే తెలంగాణలో సారే అంటాం. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే సారా పోసుడు అంటారు. అయితే ఇంకా ఇంట్లోనే పోసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి విప్పుతురు అనమాట. పోసిన వాళ్ళు విప్పొద్దు, అందుకోసం మళ్ళీ వేరే వాళ్ళు అయితే వచ్చి విప్పుతారనమాట. అట్లా మా సైడ్ అయితే ఇది సంప్రదాయం. మీ సైడ్ కూడా ఉందా? మీ సైడ్ సారా పోసేదాన్ని ఏమంటారు అనేది అయితే కామెంట్ చేయండి. మాదైతే తెలంగాణలో అయితే సారా పోసుడే అంటారు అనమాట. బట్టలు పెట్టడం 5 ఏళ్ళకి ఒకసారి పెడుతుంటారు అనమాట. మా సైడ్ అయితే 5 సంవత్సరాలకు ఒకసారి అయితే పోస్తారు ఆడపిల్లలకి, అమ్మగారు వాళ్ళు. ఇంకా మేము ప్రతిసారి ఇట్లా అకేషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు అయితే పోసుకోము. 5 ఏళ్ళకి ఒకసారి పోసుకుంటాం అనమాట. కాకపోతే ఈ అక్క వాళ్ళకైతే ఏదన్నా ఉన్నప్పుడు కూడా పోస్తుంటారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. మీరు ఎలా చేసుకుంటారు? ఈ సారా పోసుడు ఉందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. బాయ్. మరి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.